బీఆర్ఎస్ నేతల్ని ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారిస్తుంది ఇటు ఒక పక్క సిట్టు. అయితే ఈ సిట్టు బృందం ఒక పక్క ఆల్రెడీ నందినగర్లో చేరుకున్నారు, ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర మాత్రం ఒక హై అలర్టే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేసింది ఇటు పోలీస్ డిపార్ట్మెంట్. అయితే పూర్తిగా ఎవరు ఎక్కడికి వెళ్లకుండా, అదేవిధంగా ఎవరిని ఎక్కడికి పంపించే విధంగా లేకుండా ఇక్కడ పెద్దగా ఏర్పాట్లు అయితే చేశారు. నేతలంతా ఇప్పుడు తెలంగాణ భవన్కే చేరుకుంటున్నారు. అయితే ఈ సిట్ట విచారణ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది కక్ష సాధింపే అని చెప్పేసి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు అలాగే క్యాడర్ అదే చెప్తుంది. అయితే మనతో పాటు మీరు చెప్పండి, అంటే పూర్తిగా ఈ విచారణ అసలు అవసరమే లేదు అని అంటున్నారు. కానీ ఇటు మాత్రం ఖచ్చితంగా జరిగింది కాబట్టి శిక్ష పడాలి కాబట్టి చేస్తున్నాము అని చెప్పేసి ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరేం చెప్తారు? కేవలం రేవంత్ రెడ్డి తను ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి జైలు జీవితాన్ని గడిపిండు కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక పార్టీ అధికారంలో కోల్పోతుంది. ఈయన అధికారం వచ్చినప్పటి నుండి ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చమని ఒకవైపు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంటే ఈయన కేవలం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏదో రకంగా జైలుకు పంపాలి, ఏదో కేసులో ఇరికించాలి. చూస్తే 10 సంవత్సరాల పాలన అభివృద్ధి తప్పించి ఎక్కడ కూడా అవినీతి లేదు. 10 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో కనివిని రేతులో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. అక్కడ చూస్తే ఎక్కడ కూడా అవినీతి కనిపిస్తలేదు, ఎక్కడ కూడా ఏదైనా చిన్న తప్పు చూపిద్దామంటే లేదు. కానీ ఈరోజు ఒక కొండలు దవ్వి ఎలకను పట్టే విధంగా ఇప్పుడు రాజుల కాలం నుండి కూడా నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. దేశ భద్రత విషయంలో కావచ్చు, అంతర్గత విషయాలలో కావచ్చు, ఏదైనా టెర్రరిస్టులు ఏదైనా చేస్తున్న విషయంలో కావచ్చు, నిఘా సమాచారం అనేది పోలీస్ శాఖ వారి అవసరాన్ని బట్టి తెప్పించుకుంటారు. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? దానికి హరీష్ రావు గారికి ఏం సంబంధం? దానికి కేటీఆర్ గారికి ఏం సంబంధం? అంటే ఏదో రకంగా ఈరోజు కేసీఆర్ గారిని వారి కుటుంబాన్ని కేసులో ఇరికించాలి, జైలు పంపేయాలని చూస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ గారికి చట్టంపై నమ్మకం ఉంది, న్యాయస్థానాలపై గౌరవం ఉంది. ఆయన ఏం చెప్పాడు? నేను సిట్టు విచారణకు సహకరిస్తాను, నేను నా నియోజకవర్గమైన ఎర్రవెల్లిలో ఉంటున్నాను, ఎర్రవెల్లికి రండి, నేను అందుబాటులో ఉంటాను, అక్కడ విచారించుకోవచ్చు అని చెప్తే కాదు అని చెప్పి ఒక దొంగలకు ఏదైతే ఇస్తారో ఎవరు వేసిరో తెలియదు, నోటీసు ఎవరు అతుకు పెట్టిరో తెలియదు. అంటే వారి పేరు వాళ్ళు చెప్పుకోవడానికి ధైర్యంగా పోయడానికి కూడా వాళ్ళకు లేకుండా ఒక గోడకు నోటీసు, నందినగర్ నివాసంలో గోడకు నోటీసు అందించి ఈరోజు 3 గంటలకు రావాలని చెప్పారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు వస్తానని చెప్పాడు, చట్టంపై నమ్మకం ఉంది కాబట్టి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందుతుండు. ఆయన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నోటీసులు ఇచ్చినట్టే. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. నువ్వు రాక్షసానందం పొందొచ్చు, ఏదో ఆడ కంప్యూటర్ పెట్టుకొని అక్కడ చూస్తున్నావు దావోస్లో, కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. తప్పకుండా ఈరోజు చూస్తున్నాము పోలీసు వ్యవస్థను అంతా అడ్డం పెట్టుకొని ఈరోజు అణచివేసే ధోరణి కనిపిస్తుంది. కానీ రేపు రాబోయే రోజు మళ్ళీ బీఆర్ఎస్దే. తప్పకుండా పోలీస్ శాఖ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలుగా కావద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, పోలీస్ శాఖ శాశ్వతం, రేవంత్ రెడ్డి మాత్రం తాత్కాలికం. దాన్ని చూసుకొని మీరు చేయాలి, మీ లాండర్లను అదుపులో ఉంచాలి. అంతే తప్పించి మా నాయకులు ఎక్కడెక్కడ గృహ నిర్బంధాలు చేస్తాం, అక్రమ అరెస్టులు చేస్తాం, మొత్తం అణచివేస్తాం అంటే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా చేస్తాము. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎంత రాక్షస ఆనందం పొందినా కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రేవంత్ రెడ్డికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పి మళ్ళీ గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చూస్తున్నారు కదా, అంటే కావాలనే కేసులు బనాయించి మరి అంటే అసలు ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అసలు దీనికి కేసులు పెట్టాలే తప్పితే ఇంకా ఇదంతా ఏంది అని అంటున్నారు. పైగా ఇటు పూర్తిగా అంటే దేశంలో లేని విధంగా ఇక్కడ ఏం జరగట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు ఉంటుంది, అదేవిధంగా అది కొనసాగుతుంది. కానీ దాన్ని ఇల్లీగల్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం, అదేవిధంగా అంటే పార్టీలకు
ఇవ్వడం, అందులో ముఖ్యంగా కేసీఆర్ లాంటి వ్యక్తికి ఇవ్వడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రనే అని చెప్పేసి అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ సిట్టు విచారణ అనేది అసలు అవసరమే లేదు అని అంటున్నారు, కానీ ముఖ్యంగా ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్కే ఇచ్చారు, ఎలా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేయమని చెప్పేసి ప్రజలు అధికారం ఇస్తే ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిఖరం లాంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చి ఏదో పెద్దోడు కావదామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఎప్పటికైనా పెద్దోడు కాలేవు, 3 ఫీట్ల మనిషివే నువ్వు పెద్దోడు ఎప్పుడు జీవితంలో కాలేవు. తెలంగాణ కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి తన జీవితాన్నే పణంగా పెట్టి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇస్తే ఈరోజు రాష్ట్రంలో అక్రాస్ ద తెలంగాణ స్టేట్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఆల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్, ఆల్ విలేజెస్, ఆల్ మండల్స్ ఏ రకంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు జరుగుతూ ఉందో ఒకసారి నీ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తెప్పించుకో రేవంత్ రెడ్డి గారు, తెలుస్తుంది. కేసీఆర్ లాంటి ఒక శిఖరాన్ని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీస్ ఇస్తే నువ్వు పెద్దోడు అవుతావని అనుకుంటున్నది మూర్ఖత్వం. అది నీవు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి, నీవు ఇచ్చినటువంటి గ్యారంటీలని అమలు చేయండి. ప్రజలకు మీరు ఇస్తామన్నటువంటి అన్ని హామీలను అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీస్ ఇస్తే ఏదో మాకు వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్నాను. మాకు నువ్వు ఎన్ని రకాల నోటీసులు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వేధింపులు చేసినా, ఎన్ని రకాలుగా చిత్రహింసలు గురి చేసినా ఖచ్చితంగా ప్రజలు మా వెంటే ఉంటారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగుతుంది. ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వాత పట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, నీవు నీ యొక్క క్యాబినెట్ ఒక దండుపాలెం బుటాలకలా ఉండి ఏర్పడి ఈరోజు తెలంగాణ సంపదని అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా దోచుకుతుంటా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నిస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేయాలి? మీ దోపిడీ లేదని చెప్పేసి మీరు నిరూపించుకోవాలి. కానీ ప్రతిపక్ష నాయకుల మీద కేసీఆర్ గారు లాంటి వ్యక్తులకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ అడ్డమైన కేసుల మీద నోటీసులు ఇస్తే మేము ఏదో వెనకడుగు చేస్తాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని రకాల కేసులు పెట్టినా వెనకడుగు చేసేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల యొక్క మీరు ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు మీకు వెంటబడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయించే విధంగా ఖచ్చితంగా మీ మీద యుద్ధం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇది ట్రయల్స్ మాత్రమే. రాబోయే రోజుల్లో 70mm సినిమా చూపిస్తాం రేవంత్ రెడ్డి గారు. సార్, అంటే అనవసరమైన రచ్చ చేస్తున్నారు, సాక్షిగా పిలిచాము, కేవలం విచారణ మాత్రమే చేయబోతున్నాము, కానీ ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే నిరసనకు పిలుపుని ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు. అసలు నువ్వు నోటీస్ ఎందుకు ఇవ్వాలంటున్నప్పుడు ఏం అవసరం నీకు నోటీస్ చేయడానికి? అంటే ఆయనకి ఏం సంబంధం లేనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద హరీష్ రావు గారికి మొదటగా ఇచ్చారు, కేటీఆర్ గారికి ఇచ్చారు, సంతోష్ రావు గారికి ఇచ్చారు, ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చారు. అసలు ఏం సంబంధము? పోలీసులు చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్కి రాజకీయ నాయకులకు ఏం సంబంధము? ఎక్కడైనా నోట్ ఫైల్ ఏమైనా పెట్టారా ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ? ఎక్కడైనా మేమేమైనా నోట్ ఫైల్ పెట్టి పలానా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పామా? అయినప్పటికీ పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు మీద హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. దీంట్లో ఎలాంటి ఆధారాలు లేనటువంటి ఆధారరహితమైనటువంటి కేసు ఇది అని చెప్పేసి సుప్రీంకోర్టే చెంప చెల్లు అనిపించే విధంగా నీ ప్రభుత్వం చెప్పింది. అయినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు ఈ అమెరికాలో ఉన్నావు కాబట్టి, దావోస్ పర్యటన మీద అక్కడ అమెరికాలో విలాసవంత జల్సాలు చేయడానికి వెళ్ళావు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఒక విప్లవం ఒక నిశ్శబ్దంగా ఏదో నీ మంత్రులే నీకు పొగబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం నీ క్యాబినెట్ మంత్రులకి కుట్ర చేయనీయకుండా ఈ రకంగా మా మీద కుట్ర పన్ని ఈ రకంగా నోటీసులు ఇచ్చి వేధించాలనుకుంటే నీ మూర్ఖత్వము ఎప్పటికైనా ఏనాడైనా ఈ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతల ప్రభుత్వం. ఇది ముమ్మాటికి ప్రజలకు విధ్వంసమైనటువంటి పాలన అందిస్తూ ఉంది. వికాసం వైపు ఉన్నటువంటి తెలంగాణని ఈరోజు విధ్వంసం వైపు ప్రయాణం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం చర్యలకు ఖచ్చితంగా ప్రతిచర్య తప్పదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం కేసీఆర్ గారు వెంట ఉంటుంది. కేసీఆర్ అంటే ఏందనుకుంటారు? ఇలా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గొప్ప సాధకుడు. తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు
వారు పెట్టిన భిక్షతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకే, ఇది ముఖ్యంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఈ కేసులు బడాయించారు. పైగా తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కి ఇలా నోటీసులు ఇవ్వడం వెనక ఏంటి అర్థం? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఏదైతే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇంకా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఇదంతా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మేడం, మీరు చెప్పండి, ముఖ్యంగా తొలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, ఆయనకు కూడా ఇప్పుడు సాక్షిగా నోటీసులు ఇచ్చారు. ఎలా ఉండబోతుందంటారు? ఆయన ప్రశ్నావళి మీద కంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అని అంటున్నారు? ఓవరాల్గా చెప్పానంటే ఈ కేసు అనేది ఒక నిరాధారణమైన కేసు. ఏదైతే అబద్ధాల మీద గద్దెనెక్కిండో రేవంత్ రెడ్డి, ఏంది అమలు కాని హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి అవి ఇప్పుడు టైం గడిచిన కొద్దీ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకులుగా అవి అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వీటిని తట్టుకోలేక వాళ్ళ తమ్ముళ్ళు అనుచరులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుంభకోణాలు స్కామ్లు మా బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బయటకు తీసే వరకు అది ప్రజలలోకి పోతున్నప్పుడు ఏ రోజైతే హరీష్ రావు గారు భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే ఆనాడు ఈవినింగ్ స్టార్ట్ అయినాయి ఈ నోటీసులు. అంటే దీనికి సంబంధించినవి. అంతకుముందు కాళేశ్వరం అనుకోండి, మరి ఈరెస్ కార్ అనుకోండి, ఇది అనుకోండి, ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా ఏడ సాక్ష్యం దొరకలే. ఎక్కడ అన్యాయంగా ఒక రూపాయి కూడా ఎక్కడ స్కామ్ జరగలేదు, ఎక్కడ ఏది జరగలేదు. ఇప్పటి వరకు ఏ కేసులో కూడా ఆధారం లేదు. ఆధారం లేని కేసులతోని హైడ్రామా చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రజలు తెలుసుకుంటున్నారో, ఇప్పుడు మున్సిపల్ ఉన్నది, మున్సిపల్ ఎలక్షన్లలో ప్రజలందరూ వీళ్ళు కేంద్రీకరించారు. మొత్తం నాయకులందరూ ప్రజలలోకి వెళ్తున్నాయి. వాళ్ళ అందరి ఫెయిల్యూర్ అయిపోయినరు, మొత్తం గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ నోటీసులు ఇచ్చి టైంపాస్ చేస్తున్నాడు ఈ దొంగ రేవంత్. ఏంది అని అంటే ఇప్పుడు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, సంతోష్ కుమార్ గారి మీద ఇప్పుడు ఒక తెలంగాణ ప్రదాత 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు, 10 ఏళ్ళు కూడా దేశంలో ప్రథమ స్థానంలో ఉంచిన ఒక మహనీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ అది కూడా ఎట్లా ఇచ్చిండ్రు నోటీసు? చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకమైన చర్య. హైకోర్టు, సుప్రీంకోర్టుకు విధి విధానాలకు వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా గోడ కతికిచ్చిపోయినరు. ఎక్కడున్నా అక్కడనే వేయాలి. దానికి ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఎలక్షన్ అప్పుడు ఇప్పుడులా అడ్రస్ రాయలే. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఇది తోకమట్ట కేసులు పెట్టుకుంటే సంబంధం లేని విషయాలు చెప్పుకుంటా. ఏదైతే సజ్జనార్ గారు ఉన్నారో, సజ్జనార్ గారికి ఒకటి చెప్తున్నా, నేను మొదటి నుంచి సజ్జనార్ గారికి ఒక మంచి పేరుండే, మంచిగా విన్నాం. కానీ ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తున్న చర్యల వల్ల ఆయన సర్వీస్కు మాయని మచ్చ ఏర్పడుతుంది. సజ్జనార్ గారికి తప్పకుండా మాయని మచ్చ ఏర్పడుతుంది. ఒక ఆఫీసర్గా కాకుండా రేవంత్ రెడ్డి చెప్పిన, రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కోసం ఇయర్ సజ్జనార్ గారు చేస్తున్నాడు తప్ప చర్య తప్ప ఇది న్యాయం కాదు. ఇంకోటి కూడా ఏదైతే ఎంత హుందాగా రాజ్యాంగబద్ధంగా చట్టానికి విలువనిస్తూ నేను సహకరిస్తా, నోటీస్కు సహకరిస్తా, సిట్టు గురించి సహకరిస్తా, విచారణకు అని మన తొలి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కేసీఆర్ గారు. అట్లనే సహకరిస్తున్నారు. అందులో ఒక్క విషయమైనా కించిత్తైనా ఏదైనా అటు ఇటు అవమానం జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నిగుండంగా తయారవుతుంది. మీరు చూస్తున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎక్కడ చూడ వీధులలో బజార్ల మొత్తం చూస్తున్నారు. అనవసరమైన రచ్చ చేస్తున్నారు. కేవలం విచారణ అంటే సాక్షిగా పిలిచి మేము ఒక 2 గంటలు విచారించబోతున్నాము అని చెప్పేసి సిట్టి చెప్పింది. అది దీనికి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, ఎందుకు నిరసనకు పిలుపునిచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు మీరు నోటీసే కదా అనైతికంగా ఇచ్చిండ్రు కదా, చట్ట విరుద్ధంగా ఇచ్చిండ్రు కదా, హైకోర్టు సుప్రీంకోర్టులకు విధి విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిండ్రు కదా. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని విలువిచ్చి మీకు విలువిచ్చి ఆయన సహకరిస్తున్నారు. సార్ సహకరిస్తున్నారు తప్ప మాకు కాదు, మాకు అది వ్యతిరేకమే. మా సారుకు నోటీస్ ఇచ్చినందుకు మేము మా నిరసన తెలుపుతూనే ఉంటాం, బరాబర్ తెలుపుతాం మేము. జై తెలంగాణ. ఓకే, ఇది ముఖ్యంగా అంటే అనైతికంగా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నోటీసులను తీసుకొని అంటే ఖచ్చితంగా హాజరవుతాను అని చెప్పేసి ఈరోజు 3 గంటలకు హాజరయ్యారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ భవన్ చూసినా కూడా మొత్తం ఇక్కడ నిరసనల సెగతో ఇక్కడ మొత్తం ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఇక్కడ తెలంగాణ తల్లి దగ్గర కూడా పూర్తిగా అంటే పెద్దగా నిరసనలు తెలుపుతున్నారు. అంటే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి రచ్చ చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అక్క మీరు చెప్పండి, ముఖ్యంగా
ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు, కానీ ఇది లాస్ట్ అవ్వాలని కోరుకుందాం. మరి ఎలా ఉండబోతుందంటారు? ఈ కేసులకు పడే అవకాశం ఉందా? అంటే ఇది రాజకీయ కక్షలో భాగంగానే రేవంత్ రెడ్డి వేస్తున్న చిలిపి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి అనేటోడు మకిలి చేష్టలు, చిలిపి చేష్టలు వేసుకుంటా తెలంగాణలే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఇజ్జతి తీస్తున్నాడు. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని చావు నోట్లో తలపెట్టి తెలంగాణ జచ్చుడో కేసీఆర్ అచ్చుడో నినదించిన నాయకుడిని, ఒక శిఖరం లాంటి వ్యక్తిని అగౌరవపరుస్తూ సిట్టు నోటీసులని నందినగర్ ఇంటి దగ్గరికి పోయి గోడలకు నోటీసులు అతికించడం జరిగింది. 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి, ఆయన కనీసం తెలంగాణ యోధుడు, భూమిపుత్రుడు అనే గౌరవం లేకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన వ్యవసాయం చేస్తారని తెలిసి కూడా నందినగర్లా ఎట్ల గోడలకు అతికేసిండ్రు. బురద చల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. చరిత్రను తిరిగి రాయాలని చూస్తున్నాడు. రేపు రేవంత్ రెడ్డి అనేటోడు చరిత్రహీనుడుగా మిగిలిపోబోతున్నాడు. అంతే. సిట్టు గోడనే విచారించాల్సింది. సిట్టు నందినగర్ గోడలను, ఇంటి గోడలను విచారించాల్సింది. కేసీఆర్ గారు ఎక్కడుంటారో తెలిసి కూడా సిట్టు గోడలకు నోటీస్ అతికించడం ఏంది? రాత్రి 9 గంటలకు గోడలకు అతికించడం ఏంది? తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు, ప్రతిపక్ష నేత, ఆయనని గౌరవించాలి. ఆయన చిరునామా వీళ్ళకి తెలియదా? ఇంత దుర్మార్గమా? రాష్ట్ర రేవంత్ సర్కార్ ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళ పాలనా వైఫల్యాన్ని గప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అసమర్థతను గప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ చేతగానితనాన్ని గప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ ఏదైతే దుర్మార్గం, ఇట్లాంటి ప్రచారాలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ స్కామ్లను కాపాడుకోవడానికి వాళ్ళు ఈ చర్యలు చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఇంకొక్కటి లేదు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. తప్పకుండా బుద్ధి చెప్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అసలు అంశమే కాదు, అదొక డొల్లా. దేశ ప్రధాని, ఇదే కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిండ్రు, దేశవ్యాప్తంగా 9,000 ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సంఘ విద్రోహ శక్తులది, తీవ్రవాదులది, ఉగ్రవాదులది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రదారులది తప్పకుండా ఫోన్ ట్యాప్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాప్ నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పుకునే వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళ, సంఘ విద్రోహ శక్తుల, దేశద్రోహుల, ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళ మీద మరి వాళ్ళకు అనుమానం ఉంది? ఎందుకు భయం? ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు? ఇది మరి వాళ్ళ దగ్గర సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. చాలామంది ఇన్ని వేల మంది అయింది, అన్ని వేల మంది అయిందని చెప్తా ఉంటే ఎవరు చెప్తున్నారో వాళ్ళను కదా ప్రశ్నించాలి. ఎట్లా వాళ్ళకి ఆ సమాచారం చేరింది? ఇన్ని వేల మందిదైంది, అన్ని వేల మందిదైంది, సినిమా హీరోయిన్లదైంది, హీరోలదైంది, నాదైంది, నీదైంది, మీ దగ్గర ఎక్కడిది సమాచారం? సిట్టు బయటకు చెప్పలే, ప్రభుత్వము చెప్పలే, మరి మీ దగ్గర ఎక్కడిది సమాచారం? ఏంది లీకులు, ఏంది దుష్ప్రచారాలు? ప్రజలకు అర్థం కాదా? పామంటే పడి కానీ, పూలంటే తో కానీ అంతా ఉత్తదే. కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లే కుట్ర. కావాలనే ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. ఇంత హై అలర్ట్ ప్రకటించేలాగా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం చేస్తుంది అని అంటున్నారు. అంటే కావాలనే చేస్తున్నారా ఈ నిరసనలు? ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సేగ తగిలింది రాష్ట్రానికి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? తప్పకుండా కదా. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారిని అవమానిస్తుందా? రేవంత్ సర్కారు కేసీఆర్ గారిని అవమానిస్తుందా? కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తుందా? ఇంతవరకు కాళేశ్వరం అని, ఈ కార్ రేస్ అని కొండలను దవ్వి ఏం చేయగలిగినారు మీరు? లేని నిందలు మోపితే, బురద జల్లితే తప్పకుండా వ్యతిరేకిస్తాం, తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇది నామ మాత్రమే. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండమని చెప్పిండ్రు కాబట్టి ఈ స్థాయి. లేదంటే ఇవాళ హైదరాబాద్ పట్టే పరిస్థితి ఉండదు. 60 లక్షల సైన్యం బీఆర్ఎస్ది. కేసీఆర్ గారికి 60 లక్షల సైన్యం ఆయన వెనుక నడిచేది ఉన్నది. కోట్లాది మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. రాష్ట్ర సాధకుడిగా ఆయనకు ఆ ముద్ర ఉన్నది. ప్రగతిరత సారథిగా అభివృద్ధిని సాధించినటువంటి వాడుగా ప్రజల హృదయాల్లో చిరస్థానం ఆయనది. ఆయన తెలంగాణ జాతిపిత. ఆయన అవమానిస్తే తెలంగాణ తట్టుకోలేదు. ఉగ్ర అవతారం తెలంగాణది. ఆగ్రహిస్తుంది తెలంగాణ. తప్పకుండా పరిణామాలు ఇట్లనే ఉంటాయి. ఓకే, ఇది అంటే ఒక
తొలి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇస్తే ఇలాగే జరుగుతుంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత కేసులు లేకపోతే విచారణ అని చెప్పి పిలవాల్సింది ఉంది. కానీ అలా ఏమీ చేయకుండా డైరెక్ట్గా విచారణ పేరిట, సాక్ష్యాల పేరిట పిలిచి ఇప్పుడు ఈ కేసుల కోసం పిలవడం వెనక ఖచ్చితంగా మేము నిరసిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది, మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ భవన్లో మాత్రం చాలా ఉధృత వాతావరణమే ఉందనే చెప్పుకోవాలి. బయట కూడా అంటే పూర్తిగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అటు నందినగర్ దగ్గర కూడా పూర్తిగా అసలు అక్కడికి ఏ కార్యకర్తను రానిచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకు ఇప్పుడు పూర్తిగా ఈ ఏదైతే అనుకుంటున్నామో ఈ విచారణ పేరిట ఇంకెన్నాళ్ళు అనే క్వశ్చన్ అయితే ఉంది. మరి దీంతోనైనా ఇది ముగిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం కూడా ఆశించాల్సిందే. ఎందుకు అనంటే ఇప్పుడు విచారణ అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పిలిచారు. మరి ఈ తర్వాత ఏంటి? మరి డైరెక్ట్గా కేసులు పెడతారా, లేకపోతే దీని తర్వాత ఇంకా ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాలి. సో మనతో పాటు ఉపేందర్ గారు కూడా ఉన్నారు. సార్, మీ లీగల్ సెల్ ఏం చెప్తుంది అంటే 160 CRPC ప్రకారం వెళ్ళి అక్కడ గోళ్ళకు అంటించారు, అలా అంటించొచ్చా లేకపోతే డైరెక్ట్గా అంటే వ్యక్తులకు ఇవ్వాలా? అంటే మొదటి రోజు నోటీస్ ఇచ్చినప్పుడు సారు కేసీఆర్ గారు సమాధానం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎక్కడ అంటే అక్కడ మీరు రావాలని చెప్పేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళు రిసైడింగ్ అనే అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇచ్చినామని అంటారు. రిసైడింగ్ అడ్రస్ అనేది ఉంటే ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. కానీ వారు ఉండేది అక్కడ, ఏది మన ఫామ్ హౌస్ దగ్గర ఉంటారు. మంత్రులు పోయినా అక్కడికే పోయారు, ఆఫీసర్లు పోయినా అక్కడికే పోయినారు. కాబట్టి మళ్ళీ జనమందరికి కూడా తెలుసు కేసీఆర్ గారు అక్కడ ఉంటాడని. మీరు మాత్రం అక్కడికి పోయి ఇవ్వకుండా రాత్రి పోయి ఇక్కడ అంటియడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే విట్నెస్కి చాలా మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విట్నెస్ అనేది మీకు ఇన్వెస్టిగేషన్కి సహకరించడానికి వస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి వారి గౌరవ భంగానికి, ప్రతిష్టకి భంగం కలగకుండా వారికి పూర్తి ప్రైవసీ ఇచ్చి వారికి అవసరం అనుకుంటే ఛార్జీలు కూడా వాళ్ళు ఇవ్వాలి. తీసుకొచ్చేసి వారికి టైంకి భోజనం అన్నీ ఇచ్చేసి మర్యాదగా వారిని పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ రాత్రికి రాత్రి అక్కడ అతికేయడం అనేది కరెక్ట్ కాదు. విట్నెస్కి ఆ రకంగా చేయకూడదు, అక్యూజుడికి కూడా ఆ రకంగా చేయకూడదు. 2-3 సార్లు నీకు నోటీస్ సర్వై రాకపోయిన సందర్భంలో అలాంటి పనులు చేయాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ మరి వాళ్ళు ఏదో పెద్దలు చెప్పినట్టు పోలీస్ అధికారులు, చిట్టాధికారులు ప్రవర్తిస్తే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు, మూర్తి కేసులో కానీ లేకపోతే ఇంకా వేరే కేసులో కానీ, సత్యానంద కేసులో కానీ ఏం చెప్పినారంటే 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తికి చేతికిచ్చి మళ్ళీ ఇచ్చినట్టు మళ్ళీ ఎకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఆ ఎకనాలెడ్జ్మెంట్ తెచ్చి ఆఫీసులో సబ్మిట్ చేయాలి. కానీ వీళ్ళు అట్లా చేయకుండా ఈ రకంగా చేయడం అనేది ఇది వ్యక్తిగతంగా గౌరవానికి భంగం కలిగించే శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో కరెక్ట్ కాదు. సిట్ అధికారులు మీరు ముఖ్యమంత్రి లేకపోతే వేరే వాళ్ళు చెప్పినట్టు చేస్తే అదే ఒక టెన్యూర్ పీరియడ్ 5 సంవత్సరాలే ఉంటారు ముఖ్యమంత్రి అనేది. మీరు శాశ్వతంగా ఉంటారు ఐఏఎస్లు, ఐపీఎస్లు. కాబట్టి వాళ్ళ యొక్క దాంట్లోకి జోన్లోకి పోతే రేపు బాధ్యత వహించాల్సింది మీరు. రేపు ఒకవేళ డిఫమేషన్ ఏదైనా కేసులు వేసినా లేకపోతే కోర్టుల కేసులు వేసినా అది మీ మీద ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇప్పుడు ఇంకెన్ని రోజులు లాగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము ఈ ఫోన్ ట్యాపింగ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు కేసీఆర్ దాకా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులైనా చేస్తారు, వాళ్ళ చేతిలో ఉన్నది. కాళేశ్వరం కమిషన్ అన్నారు, కాళేశ్వరం కమిషన్కి ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ చేసారో తెలుసు, మీకు ఎంత జీతం వేస్ట్ అయిందో తెలుసు. కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హైకోర్టులో వేస్తే హైకోర్టు దాన్ని నిలిపివేసిన సంగతి తెలుసు. ఏసీబీ కేసు అన్నారు, ఏసీబీ కేసుని ఎన్నిసార్లు పిలిచిరో, ఏ రకంగా కాలయాపన చేసిరో, డబ్బు వృధా చేసిరో, ప్రజలను డైవర్ట్ చేయడానికి రకరకాలుగా చట్టాలని ఏసీబీని ఇట్లా వాడుకుంటూ మరి ఆఖరికి ఏసీబీ కేసులో కూడా అక్కడ ఏమి తీర్పు వచ్చిందో తెలుసు. కాబట్టి నేను ఏమంటా, సిట్టు కూడా చట్ట వ్యతిరేకంగా చట్టాలని ఉల్లంఘిస్తూ చేస్తే రేపు ఈ సిట్టు కేసులో కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ సొమ్మును వృధా చేయకుండా ప్రజలకు ఇచ్చిన మాటలు మీరు సిట్టు వేయాల్సి వస్తే కోల్ మైన్లో కుంభకోణం జరిగింది, 1600 కోట్ల రూపాయలు ప్రజాధనం మరి అక్కడ కుంభకోణం జరుగుతుంది కాబట్టి దాని మీద సిట్టు వేయి. ఇవాళ 100 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు, దీని మీద సిట్టు వేయి. 500 మంది రైతులు చచ్చిపోయారు, దాని మీద సిట్టు వేయి. ఏరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నామో సిట్టు వేయి. అనేక రకమైనటువంటి అంశాలను వదిలిపెట్టి ప్రజలందరూ ఇబ్బంది పెడుతుంటే ఇసుక దందాలు చేసుకుంటూ మరి మంత్రుల కొడుకులే తుపాకులు, కాంట్రాక్టర్ కణితల మీద తుపాకులు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారని వాళ్ళ మంత్రులే బిడ్డలే చెప్తుంటే వాటి మీద సిట్లు వేయి అంటున్నాం మేము. కాబట్టి ఈ సిట్లు అనేది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఓట్లని ఆపనీకి
కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేయడానికి ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోండి. ప్రజలందరూ కూడా చాలా మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు వేశారు. అదేవిధంగా రేపు మన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా గుయ్యం అనిపించే విధంగా ఓట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. దాన్ని ఎవరి వల్ల సిట్టు వల్లనో మన కాళేశ్వరం కమిషనో ఏసీబీ వల్లనో ఆపలేరు అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ఈ దుందుడుకు చర్యలు, ఈ ప్రతిపక్షాలని వేధించే చర్యలు, ఈ ప్రతిపక్షాలని ఈ చట్ట ఉల్లంఘనలో పాల్పడుతూ వాళ్ళని ఏదో సాధిస్తామని చెప్పేసి మీరు చేసే ప్రయత్నం దీన్ని ఆపండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సో ఇది ముఖ్యంగా ఏదైతే ఈ సిట్టు విచారణ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అన్న క్వశ్చన్ మార్క్ మాత్రం మనకు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ ఇక నుంచి ఇది మానుకుంటే బెటర్గా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క ఇటు ఆల్రెడీ మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, వీటిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇటు ముఖ్యంగా ఇది మొత్తం పూర్తిగా ఏదైతే ఈ రాష్ట్రంలో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది అని అయితే అంటున్నారు. మరి ఇక్కడ కూడా ఉన్నారు అక్క, మీరు చెప్పండి, అంటే ఏమనుకుంటున్నారు ఈ పాలిటిక్స్? అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, మీరేం చెప్తారు? ఇది నిజంగానే ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక భయంతో ఇట్లాంటి నోటీసులు ఇస్తున్నాడు. అది ఒక మనకి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక యోధుడు, దేవుడు బాపు కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అందరము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, అంటే పూర్తిగా అంటే కార్యకర్తలు కావచ్చు, అంటే ఇటు నేతలు కావచ్చు, ఎక్కడ ఎవ్వరు తగ్గడం లేదనే చెప్పుకోవాలి. పూర్తిగా నిరసిస్తాము. ఎందుకు అనంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తికి నోటీసులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇది సహించే విధానం అయితే కాదు. ఖచ్చితంగా సహించం. ప్రతి ఒక్కరం నిరసనలు తెలుపుతాము. ఇది ఇంకా కొనసాగుతాయి. ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంటే ఒక మొదటి నుంచి చెప్తున్నట్టుగానే అంటే డైవర్షన్ చేస్తూనే ఒక పక్క పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ లేకపోయినా సరే ఎక్కడో ఉండి కూడా ఇదంతా ఒక టీవీలో పెట్టుకొని చూస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు. ఏదేమైనప్పటికీ తెలంగాణ భవన్ మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉంది అనైతే ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.